హెల్మెట్ లేకపోతే మీ ఫోన్కి ఒక్క సెకండ్లో మెసేజ్ వస్తుంది. మరి అదే రోడ్డు మీద ఉన్న గుంతలో పడి ఎవరిదైనా ప్రాణం పోతే ఎవరికి మెసేజ్ వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మన సిటీలో ఉన్న ట్రాఫిక్ కెమెరాల టెక్నాలజీ మామూలుగా లేదు. ఫైన్ వేయాలంటే చాలు సెకండ్లలో ఫేస్ రికగ్నైజ్ చేసి జేబులు ఖాళీ చేస్తున్నాయి. టెక్నాలజీ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే అసలైన లాజిక్ మిస్ అవుతుంది. ప్రతిరోజు ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఆ పెద్ద పెద్ద గుంతలు మాత్రం ఈ ఏఐ కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? జరిమానా వేసేటప్పుడున్న స్పీడ్ ఆ గుంత పూడ్చేటప్పుడు ఏమవుతుంది? రోడ్డు డ్యామేజ్ అవగానే ఆటోమేటిక్గా అలారం మోగే టెక్నాలజీ ఎందుకు తీసుకురారు? అంటే ఈ టెక్నాలజీ మనల్ని కాపాడటానికి లేదా, కేవలం మన దగ్గర డబ్బులు వసూలు చేయటానికేనా? సామాన్యుడి ప్రాణం అంటే అంత చులకనైపోయిందా? ఈ సిస్టమ్ ఖచ్చితంగా మారాలి. ప్రశ్నించకపోతే ఇదెప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే రేపా గుంతలో పడేది మీరో నేనో కాకూడదు. హెల్మెట్ లేకపోతే మీ ఫోన్కి ఒక్క సెకండ్లో మెసేజ్ వస్తుంది. మరి అదే రోడ్డు మీద ఉన్న గుంతలో పడి ఎవరిదైనా ప్రాణం పోతే ఎవరికి మెసేజ్ వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మన సిటీలో ఉన్న ట్రాఫిక్ కెమెరాల టెక్నాలజీ మామూలుగా లేదు. ఫైన్ వేయాలంటే చాలు సెకండ్లలో ఫేస్ రికగ్నైజ్ చేసి జేబులు ఖాళీ చేస్తున్నాయి. టెక్నాలజీ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే అసలైన లాజిక్ మిస్ అవుతుంది. ప్రతిరోజు ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఆ పెద్ద పెద్ద గుంతలు మాత్రం ఈ ఏఐ కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? జరిమానా వేసేటప్పుడున్న స్పీడ్ ఆ గుంత పూడ్చేటప్పుడు ఏమవుతుంది? రోడ్డు డ్యామేజ్ అవగానే ఆటోమేటిక్గా అలారం మోగే టెక్నాలజీ ఎందుకు తీసుకురారు? అంటే ఈ టెక్నాలజీ మనల్ని కాపాడటానికి లేదా, కేవలం మన దగ్గర డబ్బులు వసూలు చేయటానికేనా? సామాన్యుడి ప్రాణం అంటే అంత చులకనైపోయిందా? ఈ సిస్టమ్ ఖచ్చితంగా మారాలి. ప్రశ్నించకపోతే ఇదెప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే రేపా గుంతలో పడేది మీరో నేనో కాకూడదు.